బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు నిధులు చాలామంది అనర్హులకు లబ్ధి చేకూర్చిందని, అందువల్ల దాన్ని కట్టడి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో రైతు బంధు అమలు తీరుతెన్నులపై చర్చించడంతో పాటు రైతు భరోసా విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇదే అంశంపై చర్చించేందుకు ఈ నెల 16న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాలో రైతుల అభిప్రాయాలు తీసుకోనుంది. రోజుకు 3 సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో భేటీ కానుంది. 5 ఎకరాలకే రైతు భరోసా కటాఫ్ పెట్టాలనే అంశంపై అధికారులతో చర్చించినట్టు తెలిసింది. 92% ఉన్న సన్న, చిన్నకారు రైతులకు ఎక్కువగా 5 ఎకరాల లోపు భూమే ఉందని ఉపసంఘం భావిస్తోంది. గత ప్రభుత్వంలో రైతు బంధు నిధులను చేయడంలో రూపాయలు 26,000 కోట్లు దుర్వినియోగానికి గురి అయినట్టు ఉపసంఘానికి వ్యవసాయ అధికారులు నివేదికనిచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలను సబ్ కమిటీకి అందజేశారు. రాష్ట్రంలో సాగు భూమి లెక్కలను అధికారులు మంత్రివర్గానికి అందించినట్టు తెలిసింది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.